రావట్లా. మీరు చెప్పినట్టు ఐఏఎస్ ఆఫీసర్ 9,24,00,000 ఖర్చు పెట్టారు కాబట్టి కౌన్సిల్కి చెప్పాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. బేసికల్గా యాజ్ పర్ జిఎంసీ నామ్స్ ప్రకారం ఆయన ముందుకు రావట్లేదు, డైవర్షన్ అని మీరే అంటున్నారు. ఇక నెక్స్ట్ ఏమైనా ఇది ఇంత తెగేటట్టు లేదు, నెక్స్ట్ ఏమైనా లీగల్ ప్రొసీడింగ్ ఉంటుందా? చెప్పాం కదా మేము కొద్ది రోజులు టైం పీరియడ్. ఎందుకు టైం పీరియడ్ ఇస్తామంటే, అది కూడా ఎందుకు ఇస్తామంటే మేము కంప్లైంట్స్ రైజ్ చేసాం ఆల్ డిపార్ట్మెంట్స్కి. మేయర్ గారు ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి కింద లెవెల్ వరకు చేశారు. నేను ఆల్రెడీ కంప్లైంట్స్ చేస్తున్నాం. మేము దీనికి ఇవాళకి వాళ్ళ కోర్టుకి వెళ్తే కోర్టు ఏమంటుందంటే మీరు అధికారులకు కంప్లైంట్ చేస్తున్నారు, వాళ్ళు ఎంక్వైరీ చేయడానికి కొంత సర్టన్ టైం పీరియడ్ కావాలి కదా అని అడుగుతారనమాట కోర్టు. అందుకని ఆ టైం పీరియడ్ కోసం వెయిట్ చేస్తున్నాం మేము. ఆ టైం పీరియడ్ క్లోజ్ అయిపోయింది. వెంటనే 100% హైకోర్టును ఆశ్రయిస్తాము. దాని ద్వారా అన్ని డిపార్ట్మెంట్స్ని క్వశ్చన్ చేస్తాము, కమిషన్ని క్వశ్చన్ చేస్తాము. ఆ తర్వాత జరిగేటువంటి వాట్ ఈజ్ వాట్ ఏంటని మీరు అందరూ కూడా చూస్తారు. 9.5 కోట్లు జరిగే అక్రమాలు మీరు ఆరోపించట్లో అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళకి భాగస్వామ్యం ఉందని భావిస్తున్నారన్న? అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులకు భాగస్వామ్యం ఉందనేది మేమైతే అనుకోవట్లేదు, వెరీ క్లియర్. అయితే అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఇప్పటి వరకు ఎందుకు ప్రశ్నించట్లేదు? ప్రశ్నించకపోగా దీనిపైన నా ఆన్సర్ ఒకటే గుర్తుంచుకోండి. ఇది చంద్రబాబు నాయుడు గారు బుడమేరుకు సంబంధించి అక్కడ రాత్రి మొదలు కూర్చున్నాం మేము. మా డిపార్ట్మెంట్ మంత్రులు ఆడ కూర్చున్నారు. ఎందుకంటే 1,75,000 మంది ప్రజలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి కూర్చున్నామని అహర్నిశలు కష్టపడ్డామని వాళ్ళు చెప్తున్నారు. ఆ ముసుగులో అధికారులు ఏం చేయాలి? ఈ చిత్తశుద్ధి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు లేదు. మేమేమంటామంటే ఇది తెలుగుదేశం పార్టీకి కానీ, అధికార పార్టీకి కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, ఇక్కడ లోకల్గా ఉన్న 3 ఎమ్మెల్యేలకు కావచ్చు, కేంద్ర మంత్రికి కావచ్చు, ఛాలెంజ్ టాస్క్ ఇది. ఏంటి? అక్కడ మీ ముఖ్యమంత్రి గారు అక్కడ కూర్చొని అరే బాబు 1,75,000 మంది ప్రజలు ఇక్కడ అల్లాడిపోతున్నారో, ప్రాణాలు పోతున్నాయి, వాళ్ళు తినడానికి లేదని చెప్పి అక్కడ ఇబ్బంది పడుతుంటే, ఇక్కడ మన పరిధిలో ఉన్న ఒక కమిషనర్ అవినీతి చేశాడని మేము నెత్తినోరు కొట్టుకుని చెబుతుంటే కనీసం దీనికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రి, స్థానిక కార్పొరేటర్లు ఒక్క లెటర్ చేసిన దాఖలాలు లేవు. సార్ ఇది నిజమా అబద్ధమా? లేదు మీ కమిషనర్ చేసింది రైట్ రండి, అందరు రండి, బయటికి తీయండి మొత్తం. ఇదిగో వాళ్ళ తరఫున మాట్లాడండి, ఇదిగో కమిషనర్ చేసింది ప్రతిదీ రైటే, ఇందులో తప్పే లేదని చెప్పి బయటికి తీయండి, మేము యాక్సెప్ట్ చేస్తాము. ఇక్కడ ఏమవుతుందంటే కమిషనర్ గారు వాళ్ళని డైవర్ట్ చేస్తున్నారని నిన్నటిదాకా అనుకున్నాం. నిన్న మీకు పెమ్మసాని చంద్రశేఖర్ గారు అక్కడ మీడియాలో విన్నాం మేము. ఆయన వాళ్ళ స్టాఫ్ని ఏదో ఇచ్చేస్తూ ఉంటే దాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు ఇచ్చేస్తున్నారని చెప్పి. పెమ్మసాని చంద్రశేఖర్ గారిని కూడా కమిషనర్ పూర్తిగా డైవర్ట్ చేస్తున్నాడు మేము అంటున్నాం. ఎందుకంటే ఆయన కేంద్ర మంత్రిగా ఉన్న వ్యక్తి వాస్తవాలు తెలుసుకోవాలి. తెలుసుకోకుండా అసలు కమిషనర్ చెప్పింది నిజం అనుకుంటే ఎట్లాగా? మా స్టాఫ్ని మేము అడిగితే ఇవ్వలేదు, అది గుర్తుంచుకోండి. ఆ సాంప్రదాయంగా 1900 మున్సిపాలిటీ ఉన్నప్పటి నుంచి, కార్పొరేషన్ నుంచి మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మేయర్లు చేశారు. చుట్టా యేసోత్రం గారు చేశారు, సూర్యదేవ రాజేంద్ర ప్రసాద్ గారు చేశారు, అట్లా డిప్యూటీ మేయర్లు చేశారు. వాళ్ళందరికీ ఏమి కొల్లి శారదా గారు చేశారు. వాళ్ళకి ఏం స్టాఫ్ ఇచ్చారు కనుక్కోమనండి. ఆయన్ని వాళ్ళ దగ్గర ఏం మ్యాన్ పవర్ ఉందో కనుక్కోమనండి. అడిగిందని చెప్పలా మీరు? అధికార పార్టీ వాళ్ళు ఎవరు నోరు మెదపట్లే అన్నారు కదా, నోరు మెదకపోవడానికి కారణం ఏంటన్నావా? నేను చెప్పాను కదా మీకు, వాళ్ళ ప్రమేయం ఉంది అవినీతిలో అని మీరు అడిగారు. ఉందని మేము అనుకోవట్లేదని చెప్పాము, మీరు వెళ్ళలేదు. ఓకేనా? ఉందని మేము అనుకో. ఈ కాల పరిమితులు జరిగిన 4 ఏళ్ళ జరిగిన అవినీతిపై కూడా విచారణ చేస్తామంటున్నాడు కమిషన్. అద్భుతంగా ఛాలెంజ్ చేస్తున్నాం మేము, ఛాలెంజ్ చేస్తున్నాం. గుర్తుంచుకోండి ఎంత ఛాలెంజ్ అంటే ఇది. మేము 2021 మార్చి వచ్చాం. మేము ఖచ్చితంగా డెవలప్మెంట్ యాక్టివిటీలో ఛాలెంజ్ చేస్తున్నాం. ఓపెన్ ఛాలెంజ్ రమ్మనండి. ఈ 4 సంవత్సరాల కాల వ్యవధిలో మా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏంటి, మా అవినీతి ఏంటి మొత్తం తీద్దాం. లేదు ఎంక్వైరీ ఏమనండి. ఏ ఎంక్వైరీ చేస్తారు? విజిలెన్స్ వేస్తారా, లేకపోతే ఏసీబీ వేస్తారా? మొత్తం తీద్దాం బయటికి. దానికి రెడీగా ఉన్నాం మేము. దీనికి రెడీని అడగండి అతన్ని. ఓపెన్ ఛాలెంజ్. మళ్ళీ ఇందులో అంగుళం వెనక్కి తగ్గితే ఓపెన్ డాష్, ఓపెన్ ఛాలెంజ్. దాంట్లో అంగుళం కూడా అసలు ఇది జరగాలి. మీరు అడిగిన ప్రశ్న జరగాలి. ఇది జరిగితే ఇంకా మా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి. అన్ని బయటికి తీసుకొస్తే ఆ కార్పొరేషన్ ఎంప్లాయీస్ ఏంటి, అధికారులు ఏంటి, మంచి ఏంటి, చెడు ఏంటి మొత్తం మీకు బయటకు వస్తుంది. ఇది ఓపెన్ డాష్, ఓపెన్ ఛాలెంజ్. ఇప్పుడు నా దగ్గర ఆధారం నుండి చూపించమంటున్నాడు. ఐఏఎస్ ఆఫీసర్గా 9,23,00,000 ఖర్చు పెట్టిన వ్యక్తి ఆయన ప్రజలకు జవాబు చెప్పాలి. ఆయన చిత్తశుద్ధి ఏంటి? ఇదిగో 9,23,00,000 రూపాయలు నేను పర్ఫెక్ట్గా డిస్ట్రిబ్యూషన్ అయింది, ఎక్కడా తప్పు చేయలేదు. నేను ఎవరు చూపించుకోవాలి? ఆయన చూపించుకోవాలి. మేము అడుగుతున్న ప్రశ్నలకు ఆన్సర్ ఎవరు చెప్పాలి? ఆయన చెప్పాలి. ఆయన పబ్లిక్ సర్వెంట్, ప్రతి పైసాకి లెక్క చెప్పాల్సింది ఆయన. రిప్రజెంటేటివ్స్ మేము ప్రజల తరపున మాట్లాడుతున్నాం. మేము నీ చిత్తశుద్ధి నిరూపి. ఇప్పుడు 100 అంశాలు ఉన్నాయి. 100 అంశాలు మేము మాట్లాడలేదు కదా, కొన్ని అంశాలు ఎత్తాము, దాన్ని ప్రూవ్ చేసుకోమన్నాము. మరి ఇప్పుడు కమిషనర్తో పాటు మున్సిపల్ ఉద్యోగులు కూడా డిప్యూటీ మేయర్ నియంత్రణగా వ్యవహరిస్తున్నారు, మమ్మల్ని వేధిస్తున్నారని చెప్పి కలెక్టర్ కలిశారు కదా, వాళ్ళ విషయం ఏంటి? ఒక చిన్న మాట సాంబశివరావు గారు, డిప్యూటీ మేయర్ యాజ్ పర్ రూల్
పర్ఫెక్ట్గా చెప్తున్నా, గుర్తుంచుకోండి. జియో నెంబర్ 1958 మున్సిపల్ యాక్ట్ ప్రకారంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మొత్తం కూడా రూల్ ఏం చెప్తుందో తెలుసా? ఏదైనా ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశంలో ఎక్కడైనా అధికారులు గనక తప్పు చేశారని గనక అనిపిస్తే మేయర్ గారికి ఒక నోటీస్ ఇచ్చి, మేము పలానా సెక్షన్ టౌన్ ప్లానింగ్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, పబ్లిక్ హెల్త్ కావచ్చు, మేము పలానా ఫైల్ మాకు రిక్వైర్మెంట్ ఉంది, అందుట్లో తప్పులు జరిగినట్టుగా మా దగ్గర సమాచారం ఉంది, మేము ఆ ఫైల్స్ మీరు తెప్పించండి, లేకపోతే మేము డైరెక్ట్గా ఆ సెక్షన్కి వెళ్ళి చూసుకునేటువంటి రైట్ సెక్షన్లో ఉంది. ఈ సెక్షన్ ప్రకారం కనుక కార్పొరేటర్లు మొత్తం కనుక వెళితే పరిస్థితులు ఇంకో రకంగా ఉంటాయి. మేము అధికారులకు ఎంత సహకరిస్తున్నామంటే, ఆ అధికారికి సంబంధించిన ప్రతి అధికారికి, ఇప్పుడు కమిషనర్ గారు చెప్పారు, ఆల్ సెక్షన్స్లో ఉన్న ఏ అధికారినైనా సరే డిప్యూటీ మేయర్ గారు రూలుకు సంబంధించి కానీ ప్రజా ప్రయోజనాలకు సంబంధించినటువంటి ఫైల్స్ విషయం తప్పనిచ్చి ఏ ఒక్క మాట కూడా నోట్లోంచి ఒక్క పదం కూడా నేను ఎప్పుడు కూడా మాట్లాడలేదు. ఆయన ఇవాళ కనుక ఫలానా అధికారి మమ్మల్ని పిలిచి బెదిరించాడు, మమ్మల్ని పిలిచి బ్లాక్మెయిల్ చేశాడు, లేకపోతే మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెట్టాడని చెప్పి చెప్పనండి. నేను అధికారితో ఏం మాట్లాడానో, ఆ అధికారి నేను ఇద్దరు ఏం మాట్లాడుకున్నా కూడా స్పష్టంగా ఎవిడెన్స్ ఇస్తాను. ఎందుకంటే ఛాంబర్కి ఎందుకు పిలిపిస్తామంటే, అధికారులు మేమందరం కూడా అసోసియేట్ అయ్యి ప్రజలకు సేవ చేయాలి. అందుకని ఏం చేస్తాము, మేము డైరెక్ట్ సెక్షన్లోకి వెళ్తే వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితులు కొన్ని ఉంటాయి. ఆ ఫైల్స్, రికార్డులు అవన్నీ నగరపాలక సంస్థ గురించి మీకు తెలియదేం కాదు, అవన్నీ కూడా వాళ్ళ దగ్గర కొన్ని ఉండవు, ఇప్పటికీ చాలా లేవు. అందుకని టైం ఇస్తాము, ఎందుకు పలానా ఫైలు పలానా ప్రజా ప్రయోజనాలు కావాలని. అట్లా ఇప్పుడు మేము బుడమేరు దాని గురించి అడిగాం, టౌన్ ప్లానింగ్ గురించి అడిగాం. టౌన్ ప్లానింగ్ గురించి అడిగితే కూడా ఇప్పటికీ సమాధానం రానటువంటి అంశాలు బొచ్చడు ఉన్నాయి. ఇవాళ మీకు ఇంకోటి చెప్తున్నాము, బుడమేరు సెప్టెంబర్ 9వ తారీఖుతో అయిపోయింది. సెప్టెంబర్ 18వ తారీఖు మేయర్ గారికి ఒక లెటర్ పెట్టాను, కమిషనర్ గారికి ఒక లెటర్ పెట్టా, అఫీషియల్ లెటర్ ఇది. ఏమని పెట్టాను నేను? రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి వరదల్లో ప్రజల యొక్క ఆస్తి నష్టాలు చాలా జరిగినాయి, ప్రాణ నష్టాలు జరిగినాయి, అలానే గుంటూరు కూడా చాలా నష్టపోయింది. దీని మీద రూల్ నెంబర్ 16 ప్రకారంగా స్పెషల్ మీటింగ్ కండక్ట్ చేయండి, ఇది చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి 18/9/2024వ తారీఖు నేను పెట్టాను. పెడితే కమిషనర్ గారు దానికి సంబంధించి పర్సనల్గా వెళ్ళి అడిగా నేను. ఆ అంశాల్లో బుడమేరు కూడా వచ్చిద్దనే ఉద్దేశంతో, ఎంత ఖర్చు పెట్టామో బయటకు వస్తానే ఉద్దేశంతో ఆయన ఈ రోజు వరకు ఆ మీటింగే కండక్ట్ చేయలేదు.